హలో అండి. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పిలవకుండానే వచ్చిన ఒక అతిథి గురించి. ఈ ఒక్క సంఘటనలో మనందరిలో దాగి ఉన్న అపరాధ భావన, అలాగే దేవుని క్షమాపణ అనేవి ఎంత అద్భుతంగా దాగి ఉన్నాయో మనం డీకోడ్ చేద్దాం. ఇది కేవలం పాత కథ మాత్రమే కాదు సుమా, మన మనస్తత్వానికి అద్దం పట్టే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి పురాతన ఇజ్రాయిల్ కాలంలోకి వెళ్దాం. అక్కడ ఒక గది. అంతా సందడిగా ఉంది, అందరం మాట్లాడుకుంటున్నారు. ఆ గది మధ్యలో యేసు కూర్చునే ఉన్నారు. అంతా నార్మల్గానే జరుగుతోంది కదా అనుకునే టైంలో సడన్గా ఎవరి ఆహ్వానం లేని ఒక మహిళా గదిలోకి ఎంటర్ అవుతుంది. ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదామె వస్తుందని. ఆమె చేతిలో ఎంతో విలువైన ఒక అత్తరు జాడి ఉంది. దాన్ని పట్టుకుని ఆమె నేరుగా అక్కడికొచ్చేసింది. ఈ ఒక్క సీన్ అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా ఎలా మార్చేసిందో తెలుసా? ఇక్కడే మనకొక ఆసక్తికరమైన డౌటొస్తుంది. అసలా జాడీలో ఆమె ఏం తీసుకొచ్చింది? హిస్టరీ ప్రకారం చూస్తే ఆ రోజుల్లో అలాంటి అత్తరు జాడీ వాల్యూ ఒక సామాన్యుడు ఏడాది మొత్తం కష్టపడితే వచ్చే జీతంతో సమానం. ఆలోచించండి, అది ఎంత పెద్ద లగ్జరీ ఐటమో. కాని మూల గ్రంథాలు చెబుతున్న దాని ప్రకారం ఆ జాడీలో ఉన్నది కేవలం ఖరీదైన సుగంధద్రవ్యం మాత్రమే కాదు. అది ఆమె గతం, ఆమె చేసిన తప్పులు, ఆమె గుండెల్లో మోస్తున్న బరువైన అపరాధ భావనలకు ఒక పవర్ఫుల్ సింబల్. సరే, ఇప్పుడు ఈ సెక్షన్ చూద్దాం. ది అలాబాస్టర్ జార్, ద వెయిట్ ఆఫ్ హిడెన్ స్ట్రగుల్స్. అంటే అత్తరు జాడి మరియు దాగియున్న పోరాటాల బరువు. ఈ పాయింట్ మీరు గమనిస్తే బయట ప్రపంచానికి ఎంతో అందంగా, పర్ఫెక్ట్గా సీల్ చేయబడి కనిపించే ఒక లైఫ్, లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని ఫీలింగ్స్, సైలెంట్ బ్యాటిల్స్తో ఎలా నిండి ఉంటుందో ఇది పర్ఫెక్ట్గా చూపిస్తోంది. అంటే బయట చూస్తేనేమో ఖరీదైన, కట్టుదిట్టమైన జీవితం, కాని లోపల మాత్రం ఎవరూ చూడలేని, ఎవరితోనూ షేర్ చేసుకోలేని ఎన్నో మానసిక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే మనలో చాలామంది సిట్యువేషన్ కూడా ఇలాగే ఉంటుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అదేంటంటే మూత తీయడం లేదా నిజాన్ని బహిర్గతం చేయడం. ఇక్కడసలు ట్విస్ట్ ఏంటంటే ఆ మహిళ ఆ జాడీ మూతను నెమ్మదిగా, సున్నితంగా ఏమీ తెరవలేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దాన్ని బద్దలగొట్టేసింది. అవును, పగలగొట్టేసింది. బలహీనతతో కూడిన ఆ ఒక్క ఎమోషనల్ మూమెంట్లో అప్పటిదాకా మూసిపెట్టిన పోరాటాలన్నీ బయటకొచ్చేశాయి. ఎంతో భద్రంగా దాచిన నిజం బయటపడింది. ఎప్పుడైతే ఆ సీల్ బ్రేక్ అయిందో వెంటనే ఎవ్వరూ కాదని లేని ఒక గొప్ప సుగంధం ఆ ఇల్లంతటా వ్యాపించింది. అక్కడున్న వాళ్ళందరికీ ఆ మార్పు క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ సెక్షన్లో జనసమూహం మరియు క్రీస్తు మధ్య ఉన్న ఆ రెండు వేర్వేరు రియాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సడన్గా జరిగిన ఈ సంఘటన చూసి అక్కడున్న వాళ్ల రియాక్షన్స్ రెండుగా విడిపోయాయి. ఇప్పుడున్న సొసైటీ ఇలాంటి విషయాలను ఎలా జడ్జ్ చేస్తోందో అప్పట్లో ఆ జనసమూహం కూడా అలాగే ప్రశ్నించింది. అసలు ఈ వృధా ఎందుకు అని వాళ్లనుకున్నారు. వాళ్ల కళ్లకు అందులో కేవలం ఒక ఆర్థిక నష్టం, ఒక పిచ్చితనం మాత్రమే కనిపించాయి. కానీ యేసు దృష్టికోణం కంప్లీట్గా డిఫరెంట్. ఆయన అందులో పూర్తిగా లొంగిపోయిన ఒక స్వచ్ఛమైన, పారదర్శకమైన హృదయాన్ని చూశారు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కాని దైవం ఆ పని వెనుకున్న హృదయాన్ని చూస్తుందని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ జనమందరూ ఆమెను జడ్జి చేస్తున్నప్పుడు యేసు మాత్రం ఆమెను పూర్తిగా సమర్థించారు. అప్పుడాయన ఏమన్నారో తెలుసా? ఆమె నా పట్ల ఒక అందమైన కార్యాన్ని చేసింది అని తేల్చి చెప్పారు. అంటే మిగతా వాళ్లందరూ దేనినైతే వేస్ట్ అని, అర్ధంపర్ధమిరేనిది అని అంటున్నారో ఆయన దాన్ని అత్యంత అందమైనదిగా, ఎంతో పర్సనల్గా రిసీవ్ చేసుకున్నారన్నమాట. సరే, ఇప్పుడు మరొక పవర్ఫుల్ పాయింట్కి వద్దాం. కమ్యూనియన్, కనెక్షన్, నిజాయితీకి ఆహ్వానం. ఈ టేబుల్ చూస్తే మీకు ఆ చారిత్రక మరియు వేదాంత అంశాల మధ్య ఉన్న అద్భుతమైన పోలిక అర్థమవుతుంది. సుగంధం బయటకు రావడానికి ఆ అత్తరుజాడి ఎలాగైతే పగలగొట్టబడిందో, సేమ్ అలాగే మన గత పాపాలు పూర్తిగా కడిగివేయబడటానికి క్రీస్తు శరీరం విచ్ఛిన్నం చేయబడింది. ఆ జాడీలోని అత్తరు ఎలాగైతే పోయబడిందో క్రీస్తు రక్తం కూడా అలాగే చిందించబడింది. ఫైనల్గా ఆ మహిళ తన అపరాధ భావన నుండి ఎలాగైతే ఫ్రీ అయిందో అదేవిధంగా విశ్వాసుల పాపాలు కూడా పూర్తిగా క్షమించబడతాయని గ్రంథాలు క్లియర్గా చెబుతున్నాయి. అసలు ఈ కమ్యూనియన్ టేబుల్ లేదా ప్రభూ బల్ల
అనేది ఒక ఓపెన్ ఇన్విటేషన్ లాంటిదండి. మనమందరం పైకి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు యాక్ట్ చేయడం మానేసి, లోపల ఎవ్వరికీ కనిపించకుండా దాచుకున్న మన పెయిన్ని, మన గిల్ట్ని ఎటువంటి నటన లేకుండా డైరెక్ట్గా దేవుని దగ్గరకు తీసుకురావాలని ఇది పిలుస్తోంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, దైవ సన్నిధికి రావడానికి మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరమే లేదు. జస్ట్ నిజాయితీగా ఉంటే చాలు. చాలామంది ఒక రకమైన అవమానం వల్ల, సిగ్గు వల్ల లేదా భయం వల్ల ఆధ్యాత్మికతకు దూరంగా ఆగిపోతుంటారు కదా. నేను దీనికి అర్హుడిని కాదేమో అని ఫీల్ అవుతుంటారు. కాని మనం నటించే పర్ఫెక్షన్ కంటే జెన్యూన్గా ఉండే వాస్తవికతను, విరిగిన హృదయాన్నే దేవుడు ఇష్టపడతాడని లేఖనాలు చెప్తున్నాయి. విరిగిన, నలిగిన హృదయాన్నే దేవుడు తృణీకరించడు అన్న ఈ మాట నిజంగా ప్రతి ఒక్కరికి ఒక గొప్ప హోప్నిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు లాస్ట్ సెక్షన్ చూద్దాం. ఫ్రమ్ గిల్ట్ టు గ్రేస్ అంటే అపరాధం నుండి కృపకు మన జాడిని అప్పగించడం. దేవుని దయను పొందాలి అంటే మనం ఏదో పర్ఫెక్ట్ అయిపోయేదాకా వెయిట్ చేయాల్సిన పనేలేదండి. మన గిల్ట్ని చూసి భయపడి పారిపోవటానికి బదులుగా ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసి క్షమాపణ వైపు పరిగెత్తాలని ఈ ఎగ్జాంపుల్ మనకు లోతుగా చెప్తోంది. క్రీస్తులో ఉన్నవారికి ఎటువంటి శిక్షావిధి లేదు అనేది కేవలం ఒక మాట కాదు, మన భయాలను పక్కనపెట్టి దేవుని కృపను ఓపెన్గా యాక్సెప్ట్ చేయడానికి ఇదొక గొప్ప భరోసా. ఎప్పుడైతే ఆ మనసు అనే జాడి యేసు పాదాల వద్ద బద్దలవుతుందో అక్కడ జరిగే మార్పులు చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. లోపల ఉన్న అపరాధ భావన శాశ్వతమైన కృపగా మారిపోతుంది. మనకున్న సిగ్గు దేవుని అంగీకారంగా మారుతుంది. మన విచ్ఛిన్నత అనేది ఒక స్వచ్ఛమైన ఆరాధనగా రూపాంతరం చెందుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఒక్క చిన్న క్షణం ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక శాశ్వతమైన సాక్ష్యంగా మిగిలిపోతుంది. ఏమంటారు? ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ పాయింట్ గురించి ఆలోచించండి. మనం దాచుకున్న అవమానాన్ని వదిలేయడానికి, మన గతం మీదున్న ఆ సీల్ని బ్రేక్ చేయడానికి, మరియు ఒక కంప్లీట్ ఫ్రీడంలోకి అడుగుపెట్టడానికి మనకసలు ఏం కావాలి? మన లైఫ్ అనే ఆ అత్తరుజాడిని దేవుని పాదాల వద్ద బద్దలు కొట్టి ఆయనిచ్చే ఆ శాశ్వతమైన కృపను యాక్సెప్ట్ చేయడానికి మనల్ని ఆపుతున్నదేంటి? ఈ ఆలోచనతోనే మనం ఈ సెషన్ని ముగిద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకున్న విషయాలు మీకు ఖచ్చితంగా ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చాయని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం.